నిజంగా ప్రేమించేవాడికి ప్రేమని నటించేవాడికి మధ్య మీకు తేడా తెలీదే. ఒక్కసారి మగాడు నిజంగా ప్రేమించడం మొదలు పెడితే చచ్చేదాకా అదే కమిట్మెంట్తో ఉంటాడే. మీ రూపాన్ని గుండెల్లో పెట్టుకుంటాడే, గుండెల్లో గుడి కట్టుకుంటాడే. నువ్వు వాడిని మర్చిపోలేకపోతే ఆడితోనే 3 ముళ్ళు వేయించుకోవచ్చు కదా. ఎవరి చేత మాట పడాల్సిన అవసరం లేదు. మేము నీలా తప్పుడు పనులు చేయమే. అప్పుడు మనమనుకున్నట్టు శిరీషుకున్న ఆస్తంతా మనదవుతుంది. అన్నంలో విషం కలపడం నాటకమే. భవానీని పెళ్లి చేసుకుంటానన్నది నాటకమే. నీ ముందు మంచివాడిలా కనిపించడమో నాటకమే. వీడి జీవితమే పెద్ద దొంగ నాటకం. నమ్మేశాన్రా, నిజంగానే నీ నాటకాలన్నీ నమ్మేశాను. అందుకే నువ్వు చెప్పినట్టే చేశాను. ఒకవేళ నేను ఆ భవానీ కాళ్ల మీద పడి పెళ్లి కుప్పించుంటే నేనెంత తప్పు చేసుండేదాన్ని అయ్యేదాన్ని. తప్పు చేయడం కాదు, వీళ్ళ పాపంలో పాలు పంచుకొని ఉండేదానివి. అందుకే వీడు మారాడంటే నా మనసు నమ్మలేకపోయింది. వీడు ప్రహ్లాదుడిగా మారాడనుకోడు నీ భ్రమ. వీడు హిరణ్యకశిపుడే. హలో, అయ్యిందా మీ ఉపన్యాసం? ఇప్పటికే చాలా డైలాగులు చెప్పారు, ఇక బయలుదేరండి. మీరు మారారా సర్వనాశనం అయిపోతారు. చిచ్చే, నాన్న తల్లి తిట్లు దీవెనల్లాంటి, నువ్వేం పట్టించుకోకు. మనకంతా మంచే జరుగుతుంది. చూద్దామా? అయ్యో, ఆకలిస్తుందా? బొచ్చుంటావా? అల్లరి చేస్తే కొట్టేస్తాను, కొట్టేస్తాను నేను. బొత్తిగా ఉండాలి. ఓమా, గుడ్ గర్ల్. నువ్వు అల్లరి చేయకుండా ఉంటే నీకు బొమ్మలు చాక్లెట్లు కొంటాను, సరేనా? గుడ్ గర్ల్. బుచ్చిగా ఉండాలి. అది గుడ్ గుడ్ గర్ల్. పాలు తాగుతావా? ఇదిగో పాలు తాగేసి ఆడుకోవాలి. అవి నీకోసం తీసుకొచ్చానమ్మా. పాపం, పాపకి ఆకలిస్తుందమ్మా. ముందు పాపకి పడదా, ఆ తర్వాత తాగుతాను. తాగాలి తాగాలి తాగాలి. ఆను తాగాలి తాగాలి తాగాలి. ఆను తాగాలి తాగాలి తాగాలి. ఆను తాగు 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 తాగు. అల్లరి చేస్తావనుకో కొడతాను. నువ్వు అల్లరి చేసావనుకో, నువ్వు అల్లరి చేస్తే అదుకో పోలీస్ అంకుల్ కి ఇచ్చేస్తాను. వద్దా? వద్దా? తాగు. అల్లరి చేయకుండా ఇవన్నీ తాగేసావనుకో, నేను ఇప్పుడు పోలీస్ అంకుల్ కి ఇవ్వను.
కూర్చుంటావా? గుడ్ బాయ్. తగ్గిసావా? ఇప్పుడు ఆడుకుందాం. అత్తారింటికి దారేది మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆడుకుందామా? మనం మళ్ళీ ఆడుకుందామా? బాబు ఉన్నట్టుండిలా మాట్లాడుకుంటుంది. మన లోకంలో లేదు, ఏదో లోకంలో ఉంది. ఈ వీధిలో ఆడవాళ్ళు దయా జాలి లేకుండా నా కూతుర్ని కొట్టారు బాబు. మేమేం అన్యాయం చేశామని మా మీద పడి ఏడుస్తున్నారు. ఎవరది? ఒక్కసారి చూపించండి, ఒక్కొక్కరి సంగతి చెప్తాను. ఎంతమందిని కొడతావు బాబు? అందరిది ఒకటే దారి. కోర్టు నా కూతురికి పిచ్చి అని మాత్రమే నింద వేసింది. కానీ ఈ సమాజం ఆ నిందని నిజం చేయడానికి నీడలా నా కూతుర్ని వెంటాడుతోంది బాబు. అందుకే బాబు ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని పదే పదే అనుకుంటున్నాం. ఇక్కడే ఉంటే ఆ ధర్మతేజ వాళ్లకంటే ముందు ఈ వీధిలో వాళ్లే మాటలతో మమ్మల్ని చంపేస్తారు బాబు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పాప పాలు తాగలేదనా? తాగుతుందిలే, ఏడోకు ఏడోకు. పాప ఏడుద్దని చెప్పు, చెప్పు. ఏడొద్దు భవాని, ఏడొద్దని చెప్పు. ఏమైందమ్మా? ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. వాళ్ళంతా నొప్పిగా ఉంది. నన్ను నా పాపని ఆ బూచాళ్ళు కొట్టారు కదా, అందుకు నొప్పిగా ఉంది. మనం దొంగ పోలీస్ ఆట తర్వాత ఆడుకుందామే. బాయ్ చెప్పు పోలీస్ అంకుల్కి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ 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 టాటా చెప్పు చెప్పు. బాయ్ పోలీస్ అంకుల్, టాటా. అంకుల్ కి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. ఒకసారి ఇలా రండి. టాటా టాటా. మనం ఇప్పుడు ఆడుకుందాం, సరేనా? ఏమాట ఆడుకుందాం? భవానీ మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయింది. నా కూతురు కేవలం ఈ తల్లి కోసం బతుకుతుంది బాబు. లేకపోతే ఇన్ని అవమానాలు జరిగినందుకు ఏ రోజు ఈ లోకం వదిలి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తుందంటే నాకు చాలా భయం వేస్తుంది బాబు. భయపడకండమ్మా. భవానీని మంచి సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలి. లేదంటే ఈ ప్రవర్తన కంటిన్యూ అయ్యి ఎలాంటి ప్రమాదానికైనా దారి తీయొచ్చు. బాబు, నా కూతురు ప్రాణం నీ చేతుల్లోనే ఉంది. నువ్వే ఎలాగైనా కాపాడాలి. ఎలాగోలా మెల్లగా నచ్చజెప్పి నేను తీసుకెళ్తానమ్మా. భవానీ, ఏంటి? పాపకి మనం ఐస్ క్రీమ్ కొందామా? అయితే పద వెళ్దాం. పద 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 పద. పద పద.
నువ్వు దీనినే చూస్తున్నావు, దీనినే చూస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తున్నావు. ఇప్పుడు మెల్లగా కళ్ళు మూస్తున్నావు, మూస్తున్నావు, మూస్తున్నావు. Slowly close your eyes. Slowly close your eyes. Close your eyes. ఇప్పుడు నా మాటలు మీకు వినిపిస్తున్నాయి. నేను అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. మీ పేరేంటి? భవానీ. నీకిష్టమైన కలర్ ఏంటి? వైట్. వెరీ గుడ్. నీ లైఫ్ అంబిషన్ ఏంటి? చంపేయాలి, వాణ్ణి చంపేయాలి. నా జీవితం నాశనం చేసిన వాణ్ణి చంపేయాలి, చంపేయాలి. ఓకే ఓకే, కూల్ 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 కూల్. కూల్ కూల్ కూల్. ఇప్పుడు ట్రాన్స్లోకి వెళ్తున్నావు, ట్రాన్స్లోకి వెళ్తున్నావు, ట్రాన్స్లోకి వెళ్తున్నావు. షీ ఈజ్ టోటల్లీ మెంటల్లీ ఇల్. అసహనం, అశాంతి, కోపం, ద్వేషంతో మానసిక ఒత్తిడికి లోనవుతుంది. తనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది. చంపాలనే టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ఆ కోరిక తీరినప్పుడు ఆమె ఆలోచన చంపాలనే ఉద్దేశం నుంచి చచ్చిపోవాలనే ఆలోచన వైపు తిరిగిపోతుంది. ఐ మీన్, తనలో బ్రతకాలనే ఆశ చచ్చిపోతుంది. చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుందనుకుంటుంది. దీనినే పారానాయిడ్ సైకాలజీ అంటారు. అంటే తనలో సూసైడ్ టెండెన్సీ కలగడం. దీనికి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? తన ఆలోచనలో మార్పుని ఎలా తీసుకురాగలం? కంప్లీట్గా క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ దీనికి లేదు. కానీ బ్రెయిన్ని బాగా డిస్టర్బ్ చేసే ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ట్రాంక్లైజర్స్ని ఉపయోగించవచ్చు. అంటే ఆమె మెదడులోని స్టిమ్యులేషన్ని కంట్రోల్ చేసే క్యాప్సూల్స్ వాడటం ద్వారా ఆమె యొక్క మానసిక పరిస్థితిని మామూలు స్థితికి తీసుకురావచ్చు. ట్రాంక్యులైజర్స్ని కంటిన్యూస్గా వాడటం వలన పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ లేదా డాక్టర్? అది ఆమె అదృష్టం. ఈ స్టేజ్లో బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఆమెను ప్రేమగా, లాలనగా చూసుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ తనను ఒంటరిగా విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టడం వలన ఏ క్షణానైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవచ్చు. బీ కేర్ఫుల్. ఓకే డాక్టర్. ఇట్స్ ఓకే. బాయ్ టాటా. వెళ్దామా? పద. ఇంట్లో
పాప ఎదురు చూస్తుంటుంది. బోల్డ్ అన్ని చాక్లెట్స్ కొనుక్కొని వెళ్దామా? సరేనా? సరే, వెళ్దామా? పద. నేనేం తాగి రాలేదమ్మా. శిరీష మొహాన వెడ్డింగ్ కార్డు విసిరికొట్టి అడగాల్సినవన్నీ అడిగేసొచ్చాను. తర్వాత మా పెళ్లికి ప్రత్యక్ష సాక్షి అయిన గుడిలోని అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి నిలదీసొచ్చాను. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి ఇప్పటికైనా వాస్తవంలో బతుకు. నీ కోసం బతుకు, నీ తల్లిదండ్రుల కోసం బతుకు. ఒరే బాబు, జీవితంలో కష్టాన్ని భరించగలం, వ్యాపారంలో నష్టాన్ని భరించగలం, ప్రేమలో మోసాన్ని భరించలేం, ప్రేమలో నమ్మక ద్రోహాన్ని అస్సలు భరించలేం. నీ బాధను మేము అర్థం చేసుకోగలం. కానీ ప్రతిరోజు ప్రతి క్షణం ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటే జీవితాన్నే నష్టపోవాల్సి వస్తుంది. ఈసారి నమ్మ మాట విను ప్లీజ్. నాన్న, ఒకరిని మర్చిపోవాలంటే మరొకరిని జీవితంలోకి ఆహ్వానించాలి. ఒకరి జ్ఞాపకాలు మర్చిపోవాలంటే మరొకరితో జీవితం ప్రారంభించాలి. అందుకే నీకో సంబంధం చూశాను. నీకిష్టమైతేనే సుమా, వీలు చూసుకుని త్వరలో పెళ్లి జరిపిస్తాను. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మీరు చెప్పినంత ఈజీగా, మీరు చెప్పినంత తొందరగా నా మనసు అంగీకరించలేదు నాన్నగారు. రే, ఎంత టైం కావాలి? ఎప్పుడు దాన్ని మర్చిపోతావో చెప్పు, అప్పుడే నిశ్చితార్థం పెట్టుకుందాం. ప్రేమించడానికి ఒక రోజు చాలమ్మా. ఆ ప్రేమని మర్చిపోవడానికి ఒక జీవిత కాలం కావాలి. శిరీష మీద నాకు అసహ్యం కలిగిన మాట నిజమే. శిరీషకు దూరంగా ఉండాలని, శిరీషని మర్చిపోవాలని అనుకుంటున్నది నిజమే. కాని దానికి ఎంత టైం పడుతుందో చెప్పలేను. మర్చిపోతావు నాన్న, తొందరలోనే మర్చిపోతావు. ఒక రూపాన్ని మర్చిపోవాలంటే మరో రూపాన్ని చూడాలి నాన్న. చూడు, ఈ అమ్మాయిని చూడు. ఈ అమ్మాయి శిరీష్కి ఏమీ తక్కువ కాదు. ప్రేమించి మోసం చేయడంలోనా? నేనన్నది శిరీష లాంటిదేనని. శిరీష లాంటిదైతే ఇంకా ప్రాబ్లం కదా నాన్నగారు. రూపాలని మార్చడం అంటే రూపాయల్ని మార్చడం అంతా ఈజీ కాదు నాన్నగారు. ఫ్రేమ్లోంచి ఒక ఫోటో తీసి మరో ఫోటో పెట్టినంత ఈజీగా మనసులోంచి ఒక మనిషిని తీసేసి మరో మనిషిని పెట్టలేం. రే, ప్రేమించిన అమ్మాయి మోసం చేసి దర్జాగా తిరుగుతుంటే నువ్వెందుకురా పిచ్చివాడివి అయిపోతున్నావు? నువ్వు కూడా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని దర్జాగా ఉండాలిరా. దాన్ని పంతం అంటారమ్మా, ప్రేమ అనరు. అంటే నీకింకా దానిమీద ప్రేమ చచ్చిపోలేదా? చచ్చిపోవాలనే అనుకుంటున్నాను.
వీడినెలా మార్చుకోవాలండి? వీడున్న పొజిషన్లో ఎవరైనా ఇలాగ ప్రవర్తిస్తారు గీత. చూడు, మోసం చేసేవాళ్ళని మర్చిపోవటం ఒక రకం, మోసం చేసేవాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవటం రెండో రకం. వీడు మూడో రకం. మర్చిపోను లేడు, ప్రతీకారం తీర్చుకోను లేడు. వాడికి కొంత సమయం ఇద్దాం, అన్నీ సర్దుకుంటాయి. నువ్వేం కంగారు పడద్దు. శిరీష ఆల్రెడీ కార్తీక్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ముందు కార్తీక్ని ఎందుకు పెళ్లి చేసుకుంది, తర్వాత సంజయ్ని ఎందుకు చేసుకోవాలనుకుంది? నువ్వు శిరీషవు కాదు, ముమ్మాటికి సంధ్యవే. తెలుసుకుంటాను, నిజం తెలుసుకునే వస్తాను. నా భర్త హత్యకు కారణమైన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టను.